వెల్కమ్ టు ఎస్ఎక్స్ టీవీ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రిటైర్ అయిన MiG-21 ఫైటర్ జెట్స్ 62 ఏళ్ల సేవలకు గుడ్ బై చెప్పిన వాయుసేన. చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం మంత్రి అచ్చెన్నాయుడు. బీహార్లో మహిళా సాధికారత కోసం జేడీయూ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు 7,500 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. అనంతరం మాట్లాడిన మోదీ గతంలో ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వారి పాలనలో శాంతి భద్రతలు దయనీయంగా ఉండేవని, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని పిలుపునిచ్చారు. वो भाई जो मन पड़ता है वो करता है. आज आपके दो भाई नरेंद्र और नीतीश जी मिलकर आपकी सेवा, समृद्धि और आपके स्वाभिमान के लिए लगातार काम कर रहे हैं. आज का ये कार्यक्रम भी इसी का उदाहरण है. माताओं बहनों, मुझे जब इस योजना के बारे में बताया गया था तो इसके विजन को देखकर मुझे बहुत अच्छा लगा था. हर परिवार की एक महिला को इस योजना का लाभ मिलेगा ही मिलेगा. और शुरुआत में 10,000 रुपये देने के बाद अगर वो महिला इन 10,000 रुपयों का सही उपयोग करती है, कोई न कोई रोजगार पैदा करती है, खुद अपने पैरों पर खड़ी रहने के लिए कोई काम शुरू करती है, और अगर वो अच्छा लगेगा और अच्छा चलने पर 2 लाख रुपये तक की वित्तीय सहायता और दी जा सकती है. सोचिए, ये आपके लिए कितना बड़ा काम हुआ है. और कॉरपोरेट वर्ल्ड में इसको सीड मनी कहते हैं. इस योजना की मदद से बिहार की मेरी बहनें किराना, बर्तन, कॉस्मेटिक, खिलौने, स्टेशनरी जैसी अनेक प्रकार की छोटी दुकानें खोल सकती है, अपना कारोबार कर सकती है. భారత వైమానిక దళం చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఫైటర్ జెట్ MiG-21 శాఖ ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత MiG ఫైటర్ జెట్ రిటైర్ అయ్యాయి. భారత్ వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నెముక వలె ఉండి ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన ఈ ఫైటర్ జెట్స్ కు చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో వాయుసేన చీఫ్ AP సింగ్ నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు.
3 లక్షల మంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సూపర్ 6 హామీల అమలులో శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ కొనసాగా వైసీపీ సభ్యుల ఆరోపణలను మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ గట్టిగా తిప్పికొట్టారు. రాష్ట్రంలో 1,04,00,000 కుటుంబాలు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందారని మనోహర్ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, మిగతా మంత్రులందరూ మిగతా సబ్జెక్టులు చెప్తారు. అన్నదాత సుఖీభవ అధ్యక్ష, ఇది రైతుకి వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం అధ్యక్ష. ఆ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది ఎన్నికల్లో. మేము అధికారంలోకి వస్తే 12,500 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పారు. 12,500 ఇచ్చారు. వీళ్ళు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత అప్పటికి అధ్యక్ష ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు ఈ పథకం మేనిఫెస్టోలో పెట్టేటప్పటికి కేంద్ర ప్రభుత్వంలో 6,000 రూపాయలు ఇచ్చే పథకం లేదు అధ్యక్ష. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మోడీ గారు 6,000 రూపాయల పథకం పెడితే దానికి ఇది జోడించి 7,500 రూపాయలు మీరిచ్చి 6,000 మోడీ గారు కలిపి 12,500 ఇచ్చామని గొప్ప చెప్పుకున్నారు. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టాలి. ఇదేదో రైతులకు పెట్టుబడి సాయం కింద 12,500 లేకపోతే ఈరోజు 20,000 ఇస్తే రైతుకి ఉపయోగం లేదు అధ్యక్ష. ఇది అదన సహాయం, కానీ రెగ్యులర్ కార్యక్రమాలన్నీ రైతుకు అందించాలి. 5 సంవత్సరాలు నేను రేపు లేకపోతే ఈవేళ మధ్యాహ్నం అగ్రికల్చర్ డిస్కషన్ వచ్చినప్పుడు అన్ని చెప్తాను. 5 సంవత్సరాల్లో అదర్ యాక్టివిటీ లేదు. సంవత్సరానికి 12,500 ఇవ్వడం తప్ప ఒక యాంత్రీకరణ కానీ, ఒక భూసార పరిరక్షణ కానీ, ఏవైతే ఇంప్లిమెంట్స్ కానీ, ఏది ఇన్పుట్ కానీ ఏది చేయలేదు. తర్వాత మాట్లాడు. ఇక అన్నదాత సుఖీభవ, వీళ్ళు రైతు భరోసా కింద ఇప్పుడే చెప్పాను 7,500 ఇచ్చి 5 సంవత్సరాలు గడిపారు. ఈరోజు మేము అధ్యక్ష, మీరు మేనిఫెస్టో క్లియర్గా చదవండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మేము కానీ గ్రామ సభల్లో చెప్పిన ప్రసంగాలు వినండి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. ఈ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజే మా వాటా కింద మేము ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే భక్తులు నల్లమల్ల అడవిలో రాత్రిపూట ప్రయాణించలేక పడుతున్న ఇబ్బందులను చరమగీతం పాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక టెక్నాలజీతో 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ గాని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 765 నేషనల్ హైవే, 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్లేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది. కాబట్టి గత 30-40 సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది, రోడ్డు విస్తరణ చేయాలని. కానీ ఈ రోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము. అదేవిధంగా 24 గంటలు ట్రాఫిక్ నడపలేం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కారిడార్ వేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు, వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఇది అచ్చంపేట, కల్లకుర్తి, నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అనేక రకాల
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో క్షేత్రదేవత కుంకులమ్మ వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీవారి దత్త దేవాలయమైన కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు రోజుకు అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో మహాలక్ష్మీదేవిగా కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న కుంకులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్షేత్ర దేవతగా ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు కొంగు బంగారమైన విరాజిల్లుతున్న అమ్మవారు మహిమాన్వితరాలుగా ఈ ప్రాంత వాసులు నమ్ముతున్నారు. ద్వారకా తిరుమల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఉపదేవాలయమైన కుంకులమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ మాస శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించగా భక్తులు విశేషంగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కుంకులమ్మ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తూ భక్తుల మనసులను ఆకట్టుకుంటున్నారు. పూలతో మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక అలంకరణలో వెలిసిన అమ్మవారి రూపాన్ని చూసి భక్తులు ఆహ్లాదపరిచారు. కుంకుమ పూజ, యాగం, శతనామార్చనతో పాటు విశిష్ట అర్చనలు నిర్వహించగా ఆలయ వాతావరణం భక్తి రసమయంగా మారింది. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం అందించారు. ప్రాంతం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి గ్రామంలో రైతు పెండ్యాల సురేందర్, విజయ దంపతులు తాము పెంచుకుంటున్న ఆవుకు గౌరీగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటున్న ఆవు ఇటీవల గర్భం దాల్చడంతో రైతు కుటుంబం తమ బంధుమిత్రులను, గ్రామస్తులను ఇంటికి ఆహ్వానించి ఆవుకు అంగరంగ వైభవంగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు.
गंगे चमले कृष्णे गोदावरी नर्मदे सिंधु कावेरी जलसंधु श्री महा धनाधिपति पूजिद्यम धन धान्य वस्त्राभरण स्वर्ण राजद गृहोपकर्ण धारण सीजन गोमेश सकल सर्वच्चांति सुरजनविति सर्वाशुमाभ्य नमः माता पितृभ्य नमः अग्ने नमः सर्वभ्यो महाजनभ्य नमः अचम्य ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा పైకి గుంజుకోనా కింద పెట్టేసి గౌరీ జరుగు జరుగు ఇవి అటు పెట్టుకుని ఇటు పెట్టండి అప్పాలు పెట్టాలి జిల్లా వరంగల్ రాష్ట్రము తెలంగాణ. ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రజలకు రైతులకు అందరికీ తెలియజేయడం కొరకు ఒక ఆవును తీసుకొచ్చి దానిని యుక్త వయసు వచ్చేదాకా సాది 4 సంవత్సరాల తర్వాత దానికి శ్రీమంతం చేయడం జరిగింది. అంటే దాని యుక్త వయసు వచ్చిన తర్వాత దానికి ఎదసూది వేసి నేను కూడా ఈ వైద్య ఫీల్డ్లో ఉన్నాను కనుక గోపాలమిత్రగా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విలేజ్కి వచ్చి పనిచేస్తున్నాను. ఆ సందర్భంలోనే మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును తీసుకొని వచ్చి దానికి శమన్ చేసి కట్టించి 7వ నెల పడ్డది. ఈ సందర్భంగా ఊరి యొక్క ప్రజలను రైతులను అందరినీ పిలిచి ఈ శ్రీమంతం అనే కార్యక్రమాన్ని చేశాను. ఈ కార్యక్రమం ఆవు యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కొరకే. ఈరోజు యూరియా దొరకాలనంటే ఎంత ఇబ్బంది అవుతుందో రైతులందరికీ తెలిసిన విషయమే. ఇంటికొక ఆవు గాంక ఉన్నట్లయితే యూరియా బస్తాల కొరకు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వీటి యొక్క మలమూత్రాలతోటి ఆవు యొక్క మలమూత్రాలతోటి యూరియాను తయారు చేసుకునే అవకాశం ఉన్నది. అది గాంక అందరూ తెలుసుకున్నట్లయితే రైతులు ఆర్థికంగా వెనకబడకుండా అభివృద్ధి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. లేనందుకు దాని సందర్భంగా ఈ ఆవును తీసుకొచ్చుకొని మా ఇంటి ఆడబిడ్డ లెక్క సాదుకొని దానికి గౌరీ అనే పేరు నామకరణం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం జనాలందరినీ ప్రజల్ని రైతుల్ని అందరినీ సమీకరించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉత్సాహాన్ని చేయడం జరిగింది. మాకు మా కుటుంబానికి మా ఊరికి మా ఊరి ప్రజలకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. మాది దాసరపల్లి గ్రామం. ఇక్కడ సురేందర్ అనే ఒక అతను ఆవును 4 ఏళ్ళుగా పెంచుకుంటున్నాడు. దానికి 7 నెలలు. ఇప్పుడు శ్రీమంతం చేద్దామని మమ్మల్ని అందరినీ పిలిచాడు. మేము అందరం ఎప్పుడు ఆవుకు చేయలేని విధంగా ఎట్లా చేస్తారో మాకు తెలియదు కదా, అందరం ఆతృతగా వచ్చాము. కానీ చాలా బాగా జరిగింది. దీనికి మేము సంతోషపడుతున్నాం. మాది దాసరపల్లి గ్రామం. సురేందర్ అన్న వాళ్ళు చిన్న ఆవును పెంచుకుని పెద్ద అయ్యాక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.